ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించినవి కావు, ఓన్లీ కలుపుతాలే ఫ్రెండ్స్. ఇక దోస్తులు అందరు ఎట్లున్నారు? నేను బాగున్నాను, మల్లక్క బాగుంది. ఇక మీరు కూడా బాగున్నారని నేను కోరుకుంటున్నాను. బాగుండాలి అందరూ. ఇక ఇట్లనే మన ఛానల్ ని ఆదరిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ చాలా చాలా బాగా మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మన ఛానల్ ని ఇట్లాగే చూడండి, మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేయండి. రోజు మన వీడియోలు చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిగా చూస్తారు, మంచిగా ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ కూడా బాగానే ఇస్తున్నారు. ఇక సబ్స్క్రైబర్స్ కూడా జర మంచిగా రావాలి. ఇక ఈ వారం అంతా ఇక మంచిగా మనకు 200 రావాలి సబ్స్క్రైబర్లు. ఫ్రెండ్స్, వీడియోను లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ట్విస్టులు ఉంటాయి. మంచిగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది మీకు అందరికి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి కొత్త కోడలి కాపురం పార్ట్ 6. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, రండి. హాయ్ బావా. హాయ్ స్వీటీ, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బావా. ఏంటి అక్క లేవలేదా ఈ రోజు ఇంకా? కాఫీ తీసుకురమ్మని చెప్పాను, వెళ్ళింది. బావా, నాకు కూడా కాఫీ కావాలి. ఏమండి, కాఫీ తీసుకొచ్చాను. ఏ స్వీటీ, అలా పడొద్దు. మీరా జరుగు, పక్కకి జరుగు. ఏ పర్లేదు లేవే, చిన్నపిల్ల, ఏం తెలుసు. స్వీటీ, అలా మీద పడకూడదమ్మా. జరుగు, పక్కన కూర్చుందిరా. ఇక్కడ ఉంది కదా సోఫాలో కూర్చుందిరా నువ్వు. ఏం పర్లేదు అక్క, నేను బావ పైన ఇలాగే ఉంటాను ఎప్పుడైనా సరే. ఈ రోజు కొత్తగా ఉండాలా ఏంటి? అలా కాదమ్మా, అలా కూర్చోకూడదు. నువ్వు పెద్దగా అయినావు ఇప్పుడు. అప్పుడంటే చిన్న పిల్లవు కాబట్టి అలా ఉన్నవేమో, ఇప్పుడు అలా ఉండకూడదు. స్వీటీ, అలా వెళ్ళి కూర్చోపో, నడు. పర్లేదులే అక్క, ఇక్కడే నిలబడతానులే. నాకు కూడా కాఫీ తీసుకురాపో. ముందు బావ దగ్గర నుంచి నువ్వు లేస్తేనే నేను కాఫీ ఇస్తాను నీకు, లేదు అంటే ఇవ్వను. లేవు, నేను చెప్తుంటే కూడా వినట్లేదు ఎందుకు? సరేలే, ఎందుకు అంత కోపం అవుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు? అప్పుడు బావకి పెళ్లి కాలేదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు నేనున్నాను బావకి. నువ్వు అన్నిటికీ అట్లా బావ పైన పడిపోవద్దు. నాకు నచ్చదు అలా ఉంటే. పెద్ద టెక్కులాడు ఇది, చాలా ఉంది దీనికి. ఇది చెప్పిందని నేను ఊరుకుంటానా? నేను అలాగే చేస్తాను. ఏమండి, కాఫీ తీసుకోండి. సుజాత, నీ చేతి కాఫీ చాలా చాలా బాగుంటది. వావ్, చాలా టేస్టీగా ఉంది. చాలు గాని తాగండి. బావ అంత బాగా పెడుతుందా అక్క కాఫీ? అవును స్వీటీ, ఒకసారి తాగి చూడే, తెలుస్తుంది నీకు కూడా. ఇలా ఇవ్వు బాబా, నేను కొంచెం తాగిస్తాను. బావ్, చాలా బాగుంది బావా, నీకు లాగానే. ఈ చాయ్కి ఇంత టేస్ట్ ఎలా వచ్చిందో నేను చెప్పనా బావా? నువ్వు తాగిచ్చినందుకు వచ్చింది. ఇది చాలా ఓవర్ చేస్తుంది, దీని పని చెప్తా. సుజాత, సుజాత, ఇక్కడే ఉన్నావా అమ్మ? చెప్పండి అత్తయ్య. రాత్రి నుంచి ఒక్కటే తలపోటమ్మా. జరంత చాయ్ పెట్టుకరా పమ్మ, తాగుతా. తక్కువ అవుతుందో ఏ మాటలనన్నా. అబ్బా, ఒక్క తీర తలపోట్లు ఇవ్వట్టే ఎట్లా చేయాలబ్బా? ఇంతగానం తల తిరుగుతుంది. ఎందుకమ్మా, ఏమైనా ఆలోచిస్తున్నావా? అంతగానం తలనొప్పి ఎందుకు వస్తుంది? అత్తమ్మ, చాయ్ తాగి కొద్దిసేపు పడుకో. ఊరికి అటు ఇటు తిరగకు. మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కొద్దిసేపు ఒరిగితే మంచిగా ఉంటది చూడు. అందుకే రా, మీ అక్కకి ఇంత చాయ్ తీసుకురమ్మన్నా. తాగి ఇదిసేపు ఒరుగుతా. ఏం చేయాలి? అట్లే కూలర్లకు పైసలు ఇచ్చేది ఉంది, పొయ్యి ఇచ్చి రావాలి. ఎప్పుడైతుంది? ఈ తలనొప్పి తక్కువ అయితే పొయ్యి ఇచ్చేసి వెళ్తాం అంటే ఇదేమో తక్కువ అయితే లేదు. ఇక అందుకనే మీ అక్కతో ఇంత చాయ్ అని పెట్టించుకుంటే తక్కువ అయిపోతుంది అని చెప్పి వచ్చిన. అత్తమ్మ, చాయ్ తీసుకోండి. గరం గరం తాగితేనే జర మంచి తక్కువ అవుతుంది చూడు. తక్కువ కాకపోతే మీ అబ్బాయికి మెడికల్ షాప్ పోయి ఒక గోళన్న తీసుకురమ్మని చెప్తా. తాగి తెలిసేపు రెస్ట్ తీసుకోవద్దమ్మా. అత్తమ్మ, నీకొకటి అడగనా? చెప్పు స్వీటీ, ఏందో? పొద్దంతా రోజు ఖాళీ ఉంటున్నాం అత్తమ్మ. నేను బావ సుజాత సినిమాకి వెళ్ళాలా? ఈ స్వీటీ, ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి హెల్త్ బాగాలేదు, ఇప్పుడు ఏడికి వెళ్తాం చెప్పు? మనము ఏడికొద్దు, సినిమా వద్దు, ఏమొద్దు, ఇంట్లోనే ఉండు. ఏ ఊకో బావా, మనము అప్పుడు ఎంత మంచిగా పోయేటోళ్ళము. వారం వారం సినిమాలకి సండేలు వస్తే పోయేటోళ్ళము. ఇప్పుడు ఏడికి తీసుకుపోతలేవెందుకు? పెళ్ళి అయితే ఇంత మారుతారా బావా? అలా కాదు స్వీటీ, మనము బయటికి ఇంకెప్పుడైనా వెళ్దాం సినిమాకి. ఇప్పుడైతే వద్దు, అమ్మకి తలపోటుగా ఉందంట కదా. తనకి ఎప్పుడు తక్కువ అవుతుందో చూసుకొని నెక్స్ట్ సండే వెళ్దాంలే, ఇప్పుడు వద్దు గాని. ఏ ఆ పిల్ల ముచ్చట పడుతుందిరా, తీసుకుపోరాదురా. అయ్యో బిడ్డ, జర ఓరాదురా. ఎందుకు అట్లా చేస్తున్నావు? ఎట్లాగో సుజాత వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఏడికి బయటకు తీసుకుపోతలేవు. ఇక అట్లనే సినిమాకి ఇట్లా పోయినట్టు ఉంటది. సుజాత కూడా ఊకే ఇంట్లో ఉండి బెజార్ వస్తుండొచ్చు. జరదోలుకొని ఓ బిడ్డ, ఏమైతుంది? మేము మరదలు వస్తుంటుంది, మేము మరదలు తీసుకొని సుజాతను తీసుకొని పోయిరా సినిమాకి. ఏమైతుంది? ఆదివారం పూట అప్పట్లో బాగా పోతుంటారు. పిల్ల అడుగుతుంది, మళ్ళీ కొన్ని రోజులు అయితే పోతుందేమో వాళ్ళ ఇంటికి. పోయిరా పోరి. ఇక నేను పోయి తెలిసే పండుకుంటా. సరే కోడలమ్మా, ఇక నేను పోయి చేసే పండుకుంటా. మీరు సినిమా పోయేసి రండి.
ఇక జరసేపు వండుకొని తక్కువైనాక పోయి ముసలిదానికి పైసలు ఇవ్వాలి, అనిత కట్లే పైసలు ఇచ్చేసి రావాలి. ఇవాళ ఎట్లా ఇక తోటకేం పోతలేను, ఇక రేపే పోవాలి. అక్క మరి రెడీ కాపో వెళ్దాం. సుజాత రెడీ వచ్చేసరికి మనం ఇక్కడే కూర్చుందాం బావా. ఏమండి మీరు నాతో పాటు రండి. ఏంది టైం అవుతుంది ఇప్పుడెందుకే లోపలికి మళ్ళా? మీరు వస్తారా రారా? సరే నడువు వస్తా. ఎందుకంత కోపం అవుతున్నావు? నాకు మీ మరదలతో నువ్వు అలా ఉండడం అస్సలు నచ్చట్లేదు. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. తనని దూరం పెట్టొచ్చు కదా, ఎందుకట్లా తనకు దగ్గరగా ఉంటున్నావు? అదంతా ఒక పిచ్చి మొహం లాగా చేస్తుంది. దానికి తెలియదు ఆ పిల్ల అయినాక ఎలా ఉండాలో బావతో అని. సరే అదైతే అలాగే ఉంటదేమో, దానికి తెలియదేమో. నీకు తెలుసు కదా, నేను ఉన్నాక నువ్వు ఇంకొకరితో అలా ఉంటే నాకు ఎలా ఉంటుంది? ఈ పోనీ అన్నిటికీ అట్లా అనుకుంటా పోతే ఎట్లనే? ఆ పిల్ల ఎన్ని రోజులు ఉంటది మనతో పాటు? మా అంటే ఇంకొక వారం రోజులు ఉంటది. ఆ తర్వాత మళ్ళా యుఎస్ కి వెళ్ళిపోతుండొచ్చు. ఇక ఎందుకు మన ఇంటికి వచ్చినప్పుడు మనం మర్యాదగా చూసుకోవాలి. ఏమనంటే బాధపడతారు. ముందే మా అత్త చాలా గయ్యాడి కంప. ఇక అప్పుడే నా బిడ్డని ఇట్లా అనబట్టిరి అట్లా అనబట్టిరి అంటది. మరి తల్లి మేనమామ ఇంటికి రావద్దా అని మాట్లాడతారు వాళ్ళు. అవన్నీ ఎందుకే చెప్పు? సైలెంట్ గా ఉండు. ఏమైతుంది? చిన్నపిల్ల, ఆ పిల్లకి ఏం తెలియదు. ఆ పిల్ల వేరే ఉద్దేశంతో అట్లా ఏం ఉంటలేదు నాతో. నార్మల్ గా ఎప్పుడు ఎట్లుంటుందో చిన్నప్పటి నుంచి ఇప్పుడు అట్లాగే ఉంది. సరే అండి, ఇప్పుడే సినిమాకి వెళ్తున్నాం కదా, దాంతో క్లోజ్ గా ఉన్నావంటే అస్సలు బాగోదు చెప్తున్నా. ఇక నాకు మాత్రం బూతులు వస్తాయి గట్టిగా మాట్లాడేస్తే. అది ఎక్కడన్నా పోని, వాళ్ళ ఇంటికి ఇంకా పోతుందా ఇంకేడికన్నా పోని, నాకు అనవసరం. అయినా నేను స్వీట్ని నిన్న నుంచి గమనిస్తున్నా, ఏదేదో చేస్తుంది. నువ్వు వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. అత్తమ్మ రమ్మన్నదంట తోటకాడికి, ఆడికి వెళ్దాం అనుకున్నా. సరే చెప్పాలి కదా, నాకు చెప్తేనే కదా తెలుస్తుంది. నాకు చెప్పకుండానే అక్కడ అత్త దగ్గరికి వెళ్ళేసి వచ్చింది. అత్తమ్మ ఏమంటుంది, నా మీద కోపం అవుతుంది. నేను ఏం చెప్పాలండి, ఎవరికి ఏం చెప్పుకోవాలి చెప్పు? సరేనే, పెద్దోళ్ళు కొంచెం కోపం వస్తే గట్లనే మాట్లాడతారు. జర అర్థం చేసుకొని పోవే ముంగటికి. ఊకే ఏదో ఏదో అనుకోకే. వాళ్ళే తర్వాత నిన్ను అర్థం చేసుకుంటారులే. నువ్వేంతో తెలుస్తుందిలే వాళ్ళకి. అక్క ఎంతసేపు అక్క, రండి టైం అవుతుంది మనకి, మళ్ళీ సినిమా స్టార్ట్ అయిపోతుంది. స్వీటీ నీకు ఎప్పుడెప్పుడు సినిమాకి వెళ్దామా అన్నట్టే ఉన్నట్టుందిగా. నీకోసం కాదు, నేను బాబాతో మంచిగా టైం స్పెండ్ చేస్తే నువ్వు కుళ్ళి ఎడవాలని చెప్పి నేను వస్తున్నాను సినిమాకి. లేదంటే ఇది ప్లాన్ చేసేదానే కాదు. ఇప్పుడు నీకు ఎలా ఉంటుందో చూడు. సినిమాకి వెళ్ళినాక బావతో నేను ఉండేది చూసి నువ్వే అస్సలు ఏంటి ఇలా ఉంటున్నావు అనేసి నువ్వే బావతో గొడవ పడేలా చేస్తాను. బావ కోపం వచ్చేసి మీ ఇంటికి పంపించేస్తాడు. అప్పుడు నేను బావ మంచిగా టైం స్పెండ్ చేస్తాము ఇంటి దగ్గర. ఏం ఆలోచిస్తున్నావు స్వీటీ? పదా మరి వెళ్దాము. ఏం లేదు సుజాత, సరే నడవండి వెళ్దాం ఇక. అబ్బా ఉన్నవానే లోపల? ఉన్నారా, బట్టలు అరేనికి పోయిన బయట. ఏమయ్యా మీ కోడల్ని అడుగుతున్నావు, అడిగినవా మరి? అడిగిననే అవ్వా, ఏమంటది ఇక? లేదత్తమ్మా నాకు తెలియదు, నేను ఇనలేదు, అని పిలిచింది అని చెప్తుంది. ఇక పోని పట్ట అనేసి ఇక ఊకున్నా. ఇంకోసారి అట్లా చెయ్యకు అని చెప్పినప్పుడు వినాలి రావాలి అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ వచ్చిన. మేము ఆ రోజు వస్తుంటే ఇంకా ఎదురొచ్చింది. ఆ రోజు ఎదురు రాకపోయినంటనా నిజంగా తనకి ఇంటికి పోయినాక మస్తు తిట్టేదాన్ని. కాదే అవ్వా, పిల్లకు గింత నన్ను ఆలోచన ఉండాలి కదనే. ఒక ఇంటికి వచ్చిన ఇక నేను అప్పుడంటే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా ఎట్లున్నా నడిచిపోయింది. ఒక ఇంటికి వచ్చినప్పుడు మంచిగా చూసుకొని మెలగాలి, అందరితోటి చిన్న పెద్ద గౌరవం ఇచ్చుకోవాలి. ఎవరు ఏం అడుగుతారో ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి, అన్ని చెయ్యాలి. మంచిగా ఉంటది. ఇక ఇట్లా మాటలు అనిపించుకుంటే ఏం మంచిగా ఉంటది చెప్పు? ఇక రాత్రి నుంచి ఒక్కటే నెత్తి నొప్పి అవ్వా, లేదంటే రాత్రి వచ్చేసేదాని పైసలు. ఇక మస్తు నెత్తిన వచ్చింది. ఇప్పుడు లేచి ఇక స్నానం గిట్లా చేసుకొని కూడలానికి ఇంత చాయ్ పెట్టి, అమ్మ తాగుతా మస్తు నెత్తిన వస్తుంది అంటే ఇక పెట్టించింది, తాగి వస్తున్నా. ఇక మంచిగానే చెప్తే ఉంటది కానీ గట్లెందుకు చేసిందో అని బాధ. అంటే నేను ఉన్నప్పుడు చెప్తా మంచిగా ఉంటది, వద్దా నేను చెయ్యనత్తమ్మా అని ఏది అనరు, చేస్తుంది మంచిగానే. గాని నిన్ననే గట్ల చెప్పేసరికి నాకు బాధ అయ్యింది. మా ఆడబిడ్డ పిల్ల చెప్పే కదా రాను చెయ్యను అని చెప్పేసరికి మస్తు బాధ అయ్యింది నాకు. సరే 2 రోజుల కూలి తెచ్చినావా లేదా మరి? ఒక్కటి తీసుకోవే అవ్వా, తర్వాత ఇస్తా గానీ. నువ్వేమన్నావు, ఒకటైతే ఇమ్మన్నావు కదా, ఇస్తా గానీ సాయంత్రము ఇస్తారేమో అనేసి అన్నావు కదా. వేరేళ్ళతో అనుకోతే నేను ఇస్తున్నా ఇప్పుడు, అవే తీసుకో, నేను రేపు ఇస్తా గానీ మిగతావి. ఎందుకు మళ్ళా అట్లా చేస్తున్నావు? నేను అంటే పనికి రాను, నువ్వు ఇట్లా చేస్తే నాకు పని పైసలు మాత్రము టైంకి ఇవ్వాలి. ముసలోడు నువ్వు పనిపోయి నువ్వు పైసలు ఏం చేసినావి అని నాకు లొల్లి పెట్టుకుంటాడు. పొద్దున ఇంకా రాగానే తాగుడికి రావాలి, ముసలోనికి తాగుడికి రావాలి, ఇంత తుంకలు తెచ్చి వండి పెట్టాలి, అప్పుడు మంచిగా ఉంటాడు. లేదంటే గిట్లనే కొట్లాడతాడు నాతోటి. నీకేం తెలుసు పిల్ల, బాగానే ఉన్నావు, నాకు అన్ని పైసలు ఇస్తావా? ఇవ్వ, ఇప్పుడు పైసలు ఇస్తేనే మంచిది, లేదంటే చూడు మంచిగా ఉండదు.
ఏంటి ముసల్దానా కొట్లాడతావు నాతోటి ఎందుకో గట్ల మాటకు మాట గంట గట్టిగా మాట్లాడుతున్నావు. నేను ఏమైనా నీ పైసలు ఎగ్గొడుతున్నానే ముసల్దానా? మంచిగా ఇస్తాను వస్తే మొత్తం పైసలు కావాలని లొల్లి పెట్టుకుంటావే నువ్వు. నీ పైసలు నాకెందుకు, తీసుకోపట్టు, ఏదో జర పని ఉంది తర్వాత ఇస్తాంలే అని అనుకున్నా. దానికే నా పైసలు ఇప్పుడు ఇయ్యి అనేసి ముఖం చూడకుండా మాట్లాడుతున్నావు. తీసుకో, నీ పైసలు నీకు ఇస్తా. మళ్ళా నేను నా సైన్లకు నేను ఇంకోసారి పనికి కూడా విలువను నువ్వు ఇట్లా మాట్లాడితే. ఏ గట్ల కాదు మళ్ళా పొద్దున ముసలోడు లొల్లి పెట్టుకుండు పైసలు ఏవే పైసలు, నువ్వు గిట్ల చేస్తున్నావు పని పోయి పైసలు చూపిస్తలేవు నాకు అన్నాడు. అందుకే గా కోపంలా నీ మీద చూపించిన అంతేరా, ఏం అనుకోకు. ఇక వాటి తీసుకో, నా దాంట్లోనే పనికి రావాలి, అయిపోయింది దాకా నేను పిలిచినప్పుడు రావాలి, రాకపోతే మంచిగా ఉండదు. అంతకంటే పైసలు ఎక్కువనే ఇస్తున్నా, ముసలోడు కొట్లాడుతున్నా అంటున్నావు కదా, తీసుకో ఇక. నాకు తెలుసు మళ్ళవ్వ నీ గుణము చాలా మంచిది, ఏదో ఇట్లా అనేస్తే గానీ నాకు తెలుసురా నువ్వు ఎంత మంచిదానివో. టైంకి ఇస్తావు పైసలు, ఇవ్వని అంటలేను. సరే పట్టు ఇక, రేపు కూడా పని ఉంటే వస్తా గానీ మరి. సరే రేపు పని ఉంటది, రావాలి చూడు చెప్తున్నా. సరే పోరా మళ్ళవ్వ, వస్తా గానీ. అనిత వస్తే పైసలు ఈ అందులో ఎక్కువనే ఉన్నాయి చూడు, అనిత కూలి పైసలు కూడా ఉన్నవి. ఆ పోరి నాకు గంతేలేదురా, మరి వస్తే ఇస్తా, లేకపోతే రేపు పని కాడికి వస్తే కదా అన్నీ ఇస్తా కానీ కూలికారా. ముసలి చూడు పైసలు ఇవ్వకపోతే ఎంత లొల్లి మాట్లాడింది. పైసలు ఇవ్వగానే సప్పుడు చెయ్యదే. ఎవరైనా సరే పైస ముఖమే చూస్తారు, మనిషి ముఖం ఏదో చూస్తారు చెప్పు. ఈ ముసలి దాని విషయంలో అర్థమైంది ఇప్పుడు. ఏడుకో పోయేస్తావు మళ్ళక్క? నీలో నువ్వు ఒక్కదాన్నే మాట్లాడుకుంటూ వస్తున్నావు అక్క, ఏడుకోయి వచ్చినావు చెప్పవు. ఏ ఏడికి లేదురా చెల్లె, ఇగో ముసలిది పైసలు పైసలు అని ప్రాణం తీస్తుంది మొన్నటి నుంచి. ఇక కూలి పైసలన్నా ఇచ్చేద్దామని పోయినుంటి, పోయేసరికి ఇక బట్టలు ఆరేస్తుంది అంటే ఇంట్లోకి పోయి చూస్తా, లేకుంటే ఇంకా పిలిచిన ఇచ్చిన పైసలు ఇవ్వక ముందుకి ఏమంటది, పైసలు ఇప్పుడు కొన్ని తీసుకోరా రేపు ఇస్తా గాని అంటే లొల్లి పెడుతుంది. ముసలిది పైసలు తిన్నట్టు దాని సొమ్ము ఇస్తానే చెప్పినా, నేను మింగుతాను చెప్పినా దాని పైసలు. మస్తు గట్టిగా లొల్లి పెడుతుంది, ఇస్తావా ఇవ్వవా నా పైసలు నాకు ఇప్పుడు అది ఇదని అంటది. అంటే ఇక పైసలు ఇచ్చినాక సప్పుడు చెయ్యదు. అట్లాగా చెల్లె ముసలోడు లొల్లి పెట్టుకుని పొద్దున కోపంలా నీ మీద అరిచినాకంటే అట్లా ఏమనుకోకురా అని ముద్దు చెప్తుంది. అంటే ఈ ముసలి ఎవ్వటానికి కూలిపోయినా గట్లనే చేస్తుందంట. పైసలు పొద్దున పని పోతే పొద్దునికల చేతిలో పెట్టమంటదంట, అట్లా పెట్టకపోతే గలతోటి లొల్లే పెట్టుకొని వస్తుందంటనే. ఎప్పుడే కాదు అప్పటి నుంచి అంతేనంట ముసలిది. ఇక ఇట్లా మాట్లాడిన తర్వాత ఇక ముసలిని పేరేస్తుందంట. ముసలోడికి ఇట్లా అంటాడు గట్లా అంటాడు అని ముసలిని బదలాం చేస్తుంది ఆ ముసలిది. ఇషి దాని పైసలు నాకెందుకే ఇచ్చేసిన, అందుకే ఇంకా 2-3 రోజుల పైసలు ఎక్కువనే ఇచ్చిన దానికి. రమ్మని చెప్పిన, నేను పిలిచినప్పుడు రావాలి బిడ్డ అని చెప్పేసి వచ్చిన. అన్నట్టు చెల్లె నీ పైసలు కూడా దానికి ఇచ్చిన, ముసలి దానికి పోయి తీసుకోరా సరేనా, నువ్వు కనిపించలేదు నాకు, ఇంకా మళ్ళీ ఆడదాకా ఏమొత్తావు అని చెప్పేసి ఇంకా పోతున్నా నేను ఇంటికి. ఏం చేస్తాం అక్క, ఇంటికి పోయి ఇంతసేపు మాట్లాడుకుంటా గడ కూర్చుందాం పారాదు రచ్చకట్ట మీద. లేదు చెల్లె, ఇంటికాడ పిల్లలు ఎవరు లేరు, అందరూ సినిమాకి పోయిర్రు. ఇక లేక లేక పిల్ల వచ్చినాక ఫస్ట్ టైం గా తీసుకోరా నాయన అని చెప్పిన. నేను కూడా సినిమాకి పోయిర్రా, ఇంటికాడ ఎవరు లేరు, పోతా ఇంటికి. అయ్యో అవునా అక్క, సరే అయితే పోయిరా పో, రేపు మాట్లాడుకుందాం కానీ. ముసలా దానికి పోయి పైసలు ఇప్పించుకోరా అనేవి అనిత. సరే అక్క, ఇప్పించుకొనే పోతా ఇంటికి మరి. బాబా ఈ థియేటర్కి మనం ఎన్నోసారి రావడం? చాలా సార్లే తీసుకొచ్చిన కదనే నీకు, ఇవాళ కొత్తగా నా ఐడికి వచ్చింది. ఎన్నో సార్లు వచ్చినాము, లెక్క కూడా లేదు నాకు. అయితే దీంతో చెట్టపట్టలు వేసుకుని బాగానే తిరిగినాం అయితే పెళ్లికి ముందే. ఏమైంది సుజ్జి గట్లా మాట్లాడబడితివి, చిన్న పిల్లనే అది. ఇంకా ఆడికి వదులుకో ఇడికి తొలుకో అంటే తొలుకోపోయినా. ఏమైంది అక్క నన్ను అలా తోసేసావు? బాబా పక్కన నేనే ఉండాలి, నేనే నడుస్తాను, నువ్వు నా పక్కన నడువు. ఏమో అనుకున్నా సుజాత, నువ్వు తెలివి చాలానే ఉన్నావు. నీ పని చెప్తా ఉండు. రా సుజాత, ఎంత బాగుంది చూడు ఇక్కడ. అవును బావా, ఎంత బాగుంది, థియేటర్ కూడా చాలా బాగుంది, రిచ్ గా ఉంది బావా. అంత బానే ఉంది, జనాలు కూడా లేరు, మన ఇద్దరం వచ్చినట్టు ఇంకెంత బాగుండో బావా. పర్లేదు బంగారం, మనం తర్వాత ఇంకెప్పుడైనా వద్దాం. ఇప్పుడైతే స్వీటీ ఉంది కదా మనతో, ఇంకెప్పుడైనా మన ఇద్దరం ప్రైవసీగా వద్దాంలే. బావా నేను ముందు కూర్చుంటాను. ఈ దొంగ మొహము కావాలని నా భర్త పక్కనే కూర్చుంది, దీనికి చాలా ఉంది బలుపు. అయినా పిల్లైనోడితోటి బావా బావా అని తిరగడమో దీనికి సిగ్గు అనిపించట్లేదా? స్వీటీ చేయి దగ్గర పెట్టుకో. దొంగ మొహంది చూసిందా? ఏవండి, ఆడ పిల్ల ఉంది, అది కుళ్ళి కుళ్ళి చేస్తుందండి మన ఇద్దరిని ఇలా చూస్తే. నువ్వు నన్ను అడుపైన చెయ్యేసి కూర్చున్నావు మంచిగా. ఏం పర్లేదు బంగారం, ఆ పిల్ల మనల్ని చూడదులే. అది సినిమాలో చాలా బిజీగా చూస్తుంది, మంచిగా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది. మనల్ని పట్టించుకునే అంత సీన్ దానికి లేదు. కానీ నువ్వు నా దగ్గర జరిగి కూర్చో మంచిగా.
అసలు వీళ్ళిద్దరేంది ఇంత దగ్గరలో కూర్చున్నారు? ఎలాగైనా సరే వీళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చోవాలి. ఇక్కడి నుంచి లేచి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటా. వాళ్ళిద్దరు అలా పక్క పక్కన కూర్చుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. దానితో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు బావ. నాతో ముచ్చట పెట్టొచ్చు కదా, నేను కూడా పక్కనే ఉన్నాను కదా. అబ్బా బావా, నాకు ఇక్కడ కూర్చోని అనిపించట్లేదు, ఎట్లనో అనిపిస్తుంది ఈ సీట్ లో. అయ్యో ఏమైంది స్వీటీ? తెలీదు బావా, నాకు ఈ సీట్ అంత కంఫర్ట్ అనిపించట్లేదు. నువ్వు ఇటు సైడ్ అని అటు సైడ్ కూర్చుంటా. ఇది కావాలని చేస్తుంది, నాకు అర్థమయ్యింది దొంగ మొహంది. సరే రా మరి మధ్యలోకి. అమ్మయ్య, ఇప్పుడు బాగుంది బావా, నాకు మంచిగా ఉంది, ఈ సీట్ కంఫర్ట్ ఉంది. వసై కుళ్ళు ముఖం దానా, నువ్వు నా భర్త నా పక్కన కూర్చోకుండా అటు సైడ్ తోసిస్తావా? నీకు ఇంటికి పోయినాక చెప్తాను నీ పని. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నిన్ను ఇంటి నుంచి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది, లేదంటే మాకి కూరలు పెట్టేలా ఉన్నావు నువ్వు. ఏమైందక్క, ఒక్కదానివే ఏమేమో మాట్లాడుకుంటున్నావు లోపల? ఏం లేదులే. నాకు తెలిసి నీ ప్లాన్ ఏంటో నీకు అర్థమవుతుంది. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో. నువ్వు నన్ను పంపించాలని చూస్తున్నావేమో, కానీ నేను అసలు వెళ్ళనుగా. బాబా పాప్కార్న్స్ తీసుకురా బాబా, తినుకుంటే చూద్దాం మూవీ, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. పాపం నా భార్య ఎంతో ఆశతో వచ్చింది, నాతో మంచిగా ఎంజాయ్ చేస్తూ రొమాంటిక్ గా కూర్చొని తిని మంచిగా వెళ్ళాలి అనుకోవచ్చు థియేటర్ నుండి. కానీ పాపం స్వీటీ ఉండడంతో ఏమీ సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ టైం అయినా మేమిద్దరం వచ్చి మంచిగా తనని హ్యాపీగా ఉంచాలి. సుజ్జి తీసుకు తెచ్చాను కదా. ఫస్ట్ మీ మదర్కి ఇస్తాను, ఇటు ఇవ్వండి. స్వీటీ తింటూ ఉండు నువ్వు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? చూస్తూ ఉండు, నేను ఎక్కడికి వెళ్తావు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఓకేనా నీకు? స్వీటీ ఇప్పుడు కంఫర్ట్ గానే ఉంది కదా నీకు? బావా బానే ఉంది. అబ్బా సుజ్జి ఒక ముద్దివనా? చెప్పండి. ఒకే ఒక్కటి ప్లీజే. సినిమాలో మంచి రొమాంటిక్ వచ్చింది కదా, ఇవ్వాలనిపిస్తుంది, ఇస్తా ఒక్క ముద్దు. సరే మీ ఇష్టం అండి. మ్మ్, మ్మ్. ఇక చాలండి, సిగ్గులేదు మీకు అసలు. బావా అది నాకు ఇచ్చి ముద్దులు దానికి ఇస్తున్నావు చూడు. నిన్ను అసలు ఏం చెయ్యాలో ఏమో, దాన్ని ఎందుకు చేసుకున్నావు బావా పెళ్ళి? నాకు ఎంత బాధ పెడుతున్నావు నువ్వు. దానితో క్లోజ్ గా ఉంటే నాకు ఎంత బాధ అవుతుంది. ఇలా నాతో ఉండవలసిన మాట ఇప్పుడు దానితో అలా కులుకుతున్నావు, నాకు అస్సలు నచ్చట్లేదు ఇలా చూస్తుంటే. ఇక చాలు, ఇది తినండి. ఐ హేట్ యు బావా, నన్ను చాలా హర్ట్ చేస్తున్నావు నువ్వు. సినిమాకి వచ్చి వీళ్ళని చూడడమే సరిపోయింది నాకు. బావ దాన్ని ముట్టుకోవడం, ఆడ పట్టుకోవడం, దానికి ముద్దులు పెట్టడం, ఇదే సినిమా అయిపోయింది నాకు. వెళ్ళేటప్పుడు చెప్తా ఇలా సంగతి. ఏమండి తొందరగా అయిపోయింది మూవీ? ఏంటో అండి, మీతో సినిమా చూస్తే అసలు సినిమా టైం కూడా తెలియకుండా పోయింది. చూస్తుండగానే 3 గంటలు అయిపోయాయి అప్పుడే. అవునా, సరే సరే నెక్స్ట్ వద్దాం కదా, ఇంకా మంచిగా గడుపుదాము. సరే ఇక నడవండి కా వెళ్దాం. స్వీటీ సినిమా ఎంజాయ్ చేసావా? బాగుంది కదా మూవీ? అవును బావా, చాలా చాలా బాగుంది మూవీ. ఏంటో బాబా నీకు అసలు అర్థం కాదా? బైక్ తీసుకొచ్చేది లేకుండే, మంచిగా ఆటోలో వెళ్ళనుంటే సరిపోతుండే. ఇప్పుడు చూడు, ఇది మధ్యలో కూర్చుంది, మన ఇద్దరికి మధ్యలో మంచిగా కూర్చొని నీ మీద చెయ్యేసి కూర్చుంది. నాకు ఎలా అనిపిస్తుంది చెప్పు ఇలా ఉంటే? సుజ్జి ఏదో ఆలోచిస్తున్నట్టుంది. స్వీట్ ఏమో నా పక్కన కూర్చుంది. ఆ భార్యనే ముందు కూర్చుని ఉంటే బాగుండు, ఎంత బాధపడుతుందో ఏమో ఆలోచిస్తున్నట్టుంది బాగా. అమ్మయ్య, వీళ్ళిద్దరిని కొంచెం సేపు దూరంగా కూర్చోబెట్టిన, మధ్యలో నేను కూర్చున్నాను. మంచి పని అయింది, దీనికి సరిగ్గా అయింది ఇప్పుడు. చూడే సుజ్జి, ఇప్పటి నుంచి ప్రతి దాంట్లో నీకు ఇలాగే నేను పోటీగా వస్తాను. నీకు బావకి మధ్యలో ఎప్పుడు నేనే ఉంటాను. ఇంటికి వెళ్ళాక ఈయనతో మాట్లాడను. అబ్బా ఇంత తొందరగా వచ్చేసామా బావా? మరేంటి సినిమా థియేటర్ మన ఇంటికి ఎంత దూరం ఉందని? 1 గంట టైం పడుతుంది అంతే. 2-3 అవర్స్ సినిమా చూసినంత సేపు అవుతుంది అనుకున్నావా? అలా ఏం లేదులే బావా, కొంచెం మెల్లగా వచ్చినంటే అయిపోతుంది. అంత స్పీడ్ ఎందుకు తీసుకొచ్చినావు? అవునయ్యా, ఇంకా కొద్దిసేపు మెల్లగా తీసుకొచ్చేది ఉండే. ఆమె రాసుకొని పూసుకొని నీతోటి మంచిగా కూర్చొని వస్తుండే. మీ ఇద్దరు మంచిగా రాసుకొని పూసుకొని కూర్చుంటే నేను మా అత్త చూసుకుంటా కూర్చోవాలి. ఏమో అంటున్నావు సుజ్జి? ఏం లేదండి. ఇక బండి దిగండి. మొహం చూడు ఎలా వాడిపోయిందో, దొంగ మొహం దాండి. బావ పక్కన కూర్చునేసరికి బాగా కాలేనట్టుంది లోపల, అందుకని చెప్పేసి అలా మండుతూ కనిపిస్తుంది మొహం. నీకు ఇలా మండాలనే కదా నేను ఇలా చేస్తున్నాను. అయ్యో నా భార్య చాలా ఫీల్ అయినట్టుంది. ఇప్పుడు ఎలా చెయ్యాలి, ఎలా ఒక్కోబెట్టాలి తనని? మొహం కూడా చూడట్లేదు, అలాగే వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడు చాలా బాగుంది, మంచిగా రిలాక్స్ అవుతాను కొద్దిసేపు. నాకు అసలు ఇక్కడ ఉండాలనిపించట్లేదు వీళ్ళు చేసే చేష్టలకి. నేను ఎంత చెప్పినా అస్సలు వినట్లేదు. చిన్నపిల్లని ఆయన వెనకేసుకొస్తాడు, ఇదేమో ఆయన దగ్గరికి ఉరుకుతుంది. నాకు అసలు ఏం బాగా అనిపించట్లేదు. అత్తం వచ్చాక నేను చెప్తాను, మా ఇంటికి పంపించండి, నేను వెళ్తాను అని చెప్తాను.
ఏమైంది సుజ్జి? అంత కోపంలో ఉంది, అంత బాధపడుతుంది. అసలు నాకేం అర్థమైతలేదు. సుజి, సుజి, అయ్యో అలా వెళ్ళిపోయిందేంటి? నేను పిలుస్తుంటే కూడా లోపలికి వెళ్ళి కనుక్కుంటా అసలు ఏమైంది? ఎందుకంత బాధపడుతుంది? అమ్మయ్య ఇప్పుడు చాలా రిలాక్స్ గా ఉంది. వాళ్ళిద్దరు గొడవ పడతారు. ఆమె అలిగింది బావ పైన. సరిగ్గా అయ్యింది బిడ్డకి. నేను ఇంతగా బాధపడుతుంటే అస్సలు మా ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఇంత బాధపడుతున్నానో ఆలోచనే లేదు అసలు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండను. నా మొగుడి పక్కన పరాయి ఆడికి కూర్చుంటే నాకు ఎంత బాధ అవుతుందో తనకేం తెలుసు. ఈయనకు చెప్తేనేమో తను చిన్నపిల్ల ఏం కాదు అలా ఏమనుకోకు అని అంటాడు. నాకేమో బాధ అవుతుంది. అది ఇవ్వతి అసలు నా మొగుడికి ఇంత దగ్గరలో ఉండడానికి. సుజ్జి, సుజ్జి, పిలుస్తుంటే ఎందుకు అలా వచ్చేసావు? ఏం లేదండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకు ఏడుస్తున్నావు అంతలా? హే, ఏమైంది? ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? ఏం లేదండి, నాకు మా అమ్మ మా నాన్న గుర్తొచ్చారు. నేను మా ఇంటికి వెళ్తాను. సరేలే, ఏడవకు, పంపిస్తా గాని మా అమ్మ రాగానే చెప్పి పంపిస్తానులే. ఈ రోజు ఒక నైటే కదా నేను ఇక్కడ ఉండేది. నేను నెక్స్ట్ డే నుంచి ఇక్కడ ఉండను కాబట్టి నీతోనే పడుకుంటాను. అసలు ఏమైంది? ఏం మాట్లాడకుండానే నా ఒడిలో పడుకుంది. ఎందుకు ఇలా అవుతుంది? ఏం చేస్తుంది అసలు? ఏం ఆలోచిస్తుంది అర్థం కావట్లేదే. సరేలే, 2 రోజులు వాళ్ళ ఇంటికి పంపిస్తే మంచిగా అవుతుందేమో చూద్దాం. స్వీటీ బండి పైన నా పక్కన కూర్చున్నందుకు ఫీల్ అయినట్టుంది.